Hi guys, welcome to 14 Star Reactions. ఈరోజు మనం మోగ్లీ అనే ట్రైలర్ వచ్చింది. రోషన్ కనకాల హీరో. ట్రైలర్ రియాక్ట్ కాబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. రియాక్ట్ అవుదాం మనం. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు ఏటకెళ్ళి 7 చేపలు అట్టుకొచ్చారు. అందులో చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదే అని చెప్పి 7వ కొడుకు 7వ చేపని అడిగాడు. అప్పుడు ఆ చేప ఏం చెప్పుంటది? గట్టివాము అడ్డొచ్చిందని ఏమైనా చెప్పిందా సార్? చేప మాట్లాడుద్దా అంకుల్? చేప మాట్లాడుద్దా? ఆడు నా ఒక్కడికే కిట్టు, మీ అందరికీ మోగ్లీ. వారం రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలంట. రాజుల కాలంలో గన్ ఏంటండి? ఇప్పుడు గన్ ఉంటేనే పెద్ద సినిమా, ఫ్యామిలీస్ కి ఎక్కేస్తా సార్. అదే పల్స్. అతను కాబట్టి సరిపోయింది అయ్యా. సార్ తను ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్. షీస్ డెఫ్ అండ్ మ్యూట్. తను నీకు థ్యాంక్స్ చెప్తుంది. నేను సిగరెట్ అడిగారేమో అనుకున్నానండి. నాకు ఈ అమ్మాయి కావాలి రంగనాథ్. సార్ పాపం మోగదు సార్. కోడి కూడా మోగుదే రంగనాథ్. లేడీస్ మ్యాటర్ సార్. ఈ సిటీలో లాగా జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత కొవ్వొత్తులు వెలిగించుకొని రోడ్లు ఎక్కం, డైరెక్ట్గా కాగడలు వెలుగుతాయి. మా ఎస్ఐ కూడా ఇంకో 40 రోజుల్లో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఎవరొస్తారో ఏంటో. మా పోలీసు వాళ్ళు మంచోళ్ళు రా. కొడతాం, బిర్యానీ పెడతాం. ఓ మై గాడ్, హ్యాండ్సమ్ మ్యాన్. ఒక్కసారి నాది అనుకున్నాక ఎవడ ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఎలాగా ఉంటది. దమ్ముంటే నువ్వు మంచోడని ప్రూవ్ చేసుకోరా. సరే సార్. ఇంకా కొడితే చచ్చిపోతాడు సార్. అమ్మాయిని కాపాడుకోరా అంటే పోలీసు వాడిని కొట్టి పెద్ద హీరో అయిపోతాడంట. ఈడో పెద్ద ప్రభాస్. జాస్మిన్ ని కాపాడుకునే మోగ్లీ గాడు హీరో అయితే, ఈ కిట్టు పైన తోమ కూడా వాళ్ళకుండా చూసుకున్న బంటి గాడు కూడా హీరోనే మాయా. తన ప్రేమ కోసం యుద్ధం చేస్తున్న ప్రతి ఓడు హీరోనే. ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళని గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. మోగ్లీ 2025 అంట సినిమా పేరు. నాకు జస్ట్ మోగ్లీ అనే తెలుసు, 2025 అని తెలియదు. ట్రైలర్ ఓకే, నాట్ బ్యాడ్, బానే ఉంది. ఇంకా ఏమో కన్ఫ్యూజింగ్ ఉంది. ఇంకా చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి. చూద్దాం, మంచిగా ఉంటే హ్యాపీ, లేకపోతే ఇంకా అంతే. కొన్ని సీన్స్ అయితే మంచిగా ఉన్నాయి. అంటే ఇలా లవ్ స్టోరీ నడుస్తుంది అనుకుంటా సినిమా మొత్తంలో నాకు తెలిసి. అసలు విలన్ పోలీస్ అయినా అది ఇది ఉంది. ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ కలర్ ఫోటో అంట. నేషనల్ ఫిలిం అవార్డు కూడా వచ్చింది కలర్ ఫోటోకి, యాజ్ ఎ బెస్ట్ ఫిలిం ఇన్ తెలుగు అంట. ఏదో రాజ్యకాలము అది ఇదని నడుస్తుంది షూటింగ్ అంటున్నారు. ఏదేదో లైక్ మూవీ షూటింగ్ జరిగేటట్లుంది మూవీ లోపల. సెటప్ అయితే అట్లనే ఉంది. అంటే హీరోయిన్ మూగదంట. ఇంకా ఏమో ఇంకా ఇట్లా పోలీస్ లవ్ స్టోరీ వల్ల పోలీస్ ఇట్లా ఏదో సంథింగ్, నాకు కూడా ఐడియా లేదు, క్లారిటీ ఇవ్వలేదు. స్టోరీ రివీల్ కానియలే ఎక్కడ. సినిమా ట్రైలర్ పరంగా చూసుకుంటే స్టోరీ ఎక్కడ రివీల్ కానియలే. ఫైటింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సీన్ లో కొంచెం బాడీ కొంచెం బల్కీ ఉండు హీరో. నార్మల్ దాంట్లో అంత అనిపిస్తలేడు. ఈ కిట్టు పైన తోమ కూడా వాళ్ళకుండా చూసుకున్న బంటి గాడు కూడా హీరోనే మాయా. తన ప్రేమ కోసం యుద్ధం చేస్తున్న ప్రతి ఓడు హీరోనే.
అంటే ఇంకా లవ్ చేసే ప్రతి ఒక్కడు హీరో అని అన్నాడు డైలాగ్. ఏమో పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే లేదు కానీ ఓకే. హైప్ లేని సినిమాకి ఓకే కొంచెం ట్రై చేసిర్రు, ఏదో వర్కౌట్ చేసిర్రు అక్కడిక్కడ. ఆ, అంటే ఇంకా ట్రైలర్ నాకు ఓకే అనిపించింది, నచ్చింది అంటే నచ్చలేదు, కానీ ఓకే పర్లేదు బానే ఉంది. ఇంకా మ్యూజిక్ ఎవరు అసలు? సందీప్ రాజ్ అంట డైరెక్టర్, కలర్ ఫోటో డైరెక్టర్. ఈ మూవీ కూడా సేమ్. ఆ సినిమా అయితే బాగుండే, మళ్ళీ ఈ సినిమా తెలియదు ఎట్లుంటుందో, చూసే అని అర్థం కాదు. December 12th వస్తుందంట థియేటర్లో. ఆ, సినిమా వచ్చినాక అప్పుడు సినిమా గురించి రివ్యూ మాట్లాడుకుందాం. ఉమ్, అంతే, ఇంకా అంత ఎగ్జైట్మెంట్ అయితే ఏం లేదు ట్రైలర్ మీద, మూవీ మీద కూడా లేదు. రీసెంట్ వచ్చిన టీజర్స్ లేదా ఫస్ట్ షాట్స్ అట్లా అంటే చూసుకుంటే అవి కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. సో నేను ఏం హోప్స్ లేకుండానే వచ్చిన ట్రైలర్ ఓకే పర్లేదు అన్నట్లు అనిపించింది. ఇంకా అంతే. సైనింగ్ ఆఫ్ 14 స్టార్ రియాక్షన్స్.